నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బతకలేక బడిపంతులు అనే నానుడి ఊరికే రాలేదు. ఉపాధ్యాయులను ఆనాటి ప్రభుత్వాలు కూడా పెద్దగా ఆదరించలేదట. అందువల్లే అలాంటి సామెతలు వచ్చాయి. అయితే ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ప్రైవేటు స్కూళ్లలో ఇప్పటికీ అలాంటి పరిస్థితే ఉందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో టీచర్స్ డే సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ సరికొత్త సంప్రదాయాన్ని షురూ చేయడం విశేషంగా చెప్పుకుంటున్నారు. టీచర్స్కి చీరలు, డ్రెస్సులు పంపిణీ చేశారు. రేపటి తరానికి మార్గదర్శనం చేసే ఉపాధ్యాయులను గౌరవించడం, ఆ విధంగా సమాజంలో వారి ముద్రను మరింతగా పటిష్టం చేసే ఉద్దేశ్యంతో ఆయన ఈ సంప్రదాయాన్ని నెలకొల్పారు. మరి పవన్ మొదలుపెట్టిన ఈ సంప్రదాయాన్ని ఇతర ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అమలు చేసి చూపిస్తారా? తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంప్రదాయం ఎంతవరకు ప్రభావం చూపుతుంది? దీనిపైన చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు చెల్లిపోయిన సతీష్ గారు, జనసేన ఇన్ఛార్జ్ పిఠాపురం నుంచి. మరి కాసేపట్లో కత్తుల వీర రాఘవ గారు, రిటైర్డ్ టీచర్ కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే అండి సతీష్ గారు. నమస్తే అండి. సతీష్ గారు, ముందుగా మీకు హ్యాపీ టీచర్స్ డే. మీకు మీ ఛానల్లో వాళ్ళకి శుభాకాంక్షలు. అదేవిధంగా మన గురువులందరికీ కూడా ఆదాభినందనలు, గురు పూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు ఆల్సో. సతీష్ గారు, మరి ముందుగా పిఠాపురంలో టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఎలా నిర్వహించారు? ఇవాళ ఒక కొత్త అంశానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. టీచర్స్ ఏ విధంగా హ్యాపీగా ఉన్నారు? వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? ఏమంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో నెగ్గిన రోజు దగ్గర నుంచి మా ఊహ కూడా అందకుండా ఆయన చేసే కార్యక్రమాలు సరికొత్తగా ఆలోచించే విధంగా ఇతరులకి కొంచెం ఆదర్శవంతంగా ఉన్నాయి. మొన్న వితంతువులకి చీరల పంపిణీ కానీ రాఖీ రోజున తల్లిదండ్రులు లేని పిల్లలిద్దరికీ కూడా 5,000 రూపాయలు నెలకి పంపడం కానీ, నిన్న ఈ రోజు గురు పూజోత్సవం రోజున నిన్ననే ఎంఈఓ ఆఫీసుల ద్వారా సుమారు 2,000 పైచీలకు మందికి టీచర్స్ అందరికీ కూడా బట్టలు పంపిణీ చేయడం అనేది సరికొత్త ఆలోచన. ఇది రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి ఆలోచన ముందుకెళ్లాలని, మన గురువుల్ని మనం పూజించుకోవాలని. ఇంకొకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏమి పిఠాపురంలో చదువుకోలేదు, ఈ టీచర్స్ అందరికీ కూడా ఎటువంటి సంబంధం లేదు. కానీ ఒక ఊరు ఎమ్మెల్యే కింద ఆయన గౌరవించిన తీరు చూస్తే, నిన్న ఉపాధ్యాయుని మొహాలు చూస్తుంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు తమకి బట్టలు పంపించారన్న ఆనందంతో చిన్నగా ఆనంద బాష్పాలు కూడా రావడం చూసాము. ఇది కదా మరింత ఉత్సాహంగా వాళ్ళని గౌరవించుకోవడం, వాళ్ళు మరింత ఉత్సాహంగా రాబోయే తరాలని సరిదిద్దడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. సతీష్ గారు, ఒక్క పిఠాపురంలో ఇస్తే సరిపోదు కదా? పిఠాపురం వరకు ఉన్న టీచర్లు సంతోషపడితే సరిపోదు కదా? ఇది అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటివి పంపిణీ చేస్తే టీచర్స్ చాలా హ్యాపీగా ఉంటారు. మరి దీన్ని ఇతర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ ఎవరు ఆచరించడం లేదా? లేకపోతే పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాడు కాబట్టి దీన్ని ఇక మీదట ఆచరించే అవకాశాలు ఉన్నాయా? ఎస్పెషల్లీ ఇవాళ టీచర్స్ డే సందర్భంగా కొత్తగా, అంటే ఇప్పుడు పిఠాపురంలోనే మాత్రమే కాదు, వేరే నియోజకవర్గాల్లో ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్ గా నేను ఒకటేంటంటే, పవన్ కళ్యాణ్ గారి దగ్గర అంత శక్తి లేదు, కానీ ఆయన ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా గురువులందరికీ కూడా పంపించే హృదయం అయితే ఉంది. అయితే ఏంటంటే, చాలా మంది ఊకదొంపుడు ఉపన్యాసాలు చేసి ఆ విధంగా చేద్దాం, ఈ విధంగా చేద్దాం అంటారు. కానీ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా ఉంది. అదే విధంగా దీని నుంచి స్ఫూర్తి పొంది మిగతా వాళ్ళు కూడా పాటించాలి అని చెప్పేసి చెప్పే విధంగా అయితే ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి అవకాశం వస్తే ఇలాంటి అంశాలని అట్లీస్ట్ మన రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. కొన్నిసార్లు ఇప్పుడు ఈ మధ్య కాలం నుండి మనం చూసుకుంటే లబ్ధిదారులకి రాష్ట్ర వ్యాప్తంగా చేసేలాగా మొన్న 25 లక్షల రూపాయలు అదే మన ఆరోగ్య బీమా ఉండాలని చెప్పేసి ఆయన చెప్పడం, అంటే ఆయనకు వచ్చిన ఆలోచన రాష్ట్ర ప్రజలకి వీలైతే ప్రధాని నరేంద్ర మోడీ గారికి చెప్పి దేశవ్యాప్తంగా కూడా చేసే విధంగా ఉంటుంది. మొన్న
ఒక వ్యక్తి ఎలక్ట్రీషియన్ కరెంట్ షాక్ కొట్టి చనిపోతే సుమారు 323 మందికి మన పిఠాపురంలో ఎలక్ట్రీషియన్ కిట్లు ఇవ్వడం చాలా మందిని ఆలోచించ చేసింది. అదే విధంగా తల్లిదండ్రులు లేని ఇద్దరు పిల్లలకి కూడా తల్లిదండ్రులు లేని పిల్లలకి 5,000 ఇవ్వడం కూడా చాలా మందిని ఆలోచింప చేసింది. ఇది దేశవ్యాప్తంగా కూడా రేపు పొద్దున్న చాలా నియోజకవర్గాల్లో అమలు చేసే విధానం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఏంటి మీ కూటమి ప్రభుత్వం వచ్చాకే టీచర్లకి డిఎస్సి నియామకాలు కానీ ఇంకేదో వసతులు కల్పించడం కానీ లేకపోతే వాళ్ళ బదిలీలు కానీ పదవులు కానీ లభించాయి కానీ అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదని అనుకుంటున్నారా? సరే, మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు టీచర్లకు మీరు న్యాయం చేశారు? సార్ నేను డెఫినెట్ గా మేమైతే టీచర్లు మొన్న బదిలీల విషయంలో కానీ చాలా పారదర్శకంగా అయితే జరిగింది. ఎటువంటి ఇంతకుముందు కొన్ని ప్రలోభాలు గట్రా ఉండేవి. మొన్న ఎటువంటిది కూడా పారదర్శకంగా జరగడం, ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళ అడిగిన ప్లేస్ లో మన బదిలీలు గట్రా జరగడం, వాళ్ళని మరింత గౌరవించడం కూడా జరిగింది అనమాట. ఓకే, అయితే ఆనాడు బతకలేక బడిపంతులు అయితే ఈనాడు బతక నేర్చిన బడిపంతులుగా మార్చారు అని అనుకోవాలా, లేకపోతే మారారు వాళ్ళు అని అనుకోవాలా? మీ ఉద్దేశం ఏంటి? డెఫినెట్ గా అంటే బతకలేదు బడిపంతులు ఒకప్పుడు పరిస్థితులు అయితే చాలా డిఫరెంట్ గా ఉండేవండి. వాళ్ళ బడిపంతులే కాదు, మిగతా వారు కూడా కొన్ని ఆర్థిక పరిస్థితులు అంత పెద్దగా ఉండేవి కాదు. ఈ రోజున డెఫినెట్ గా మన యువతరాన్ని తీర్చిదిద్దిన విధానం అయితే చూస్తే, ఇప్పుడు నాతో పాటు ఎంతో మంది విదేశాల్లో పనిచేశారు, పెద్ద పెద్ద పొజిషన్స్ కి వెళ్ళారు. చిన్న మధ్య తరగతి కుటుంబాల నుంచి పుట్టిన వాళ్ళని కూడా పెద్ద పెద్ద కంపెనీలకి సిఇఓల కింద, పెద్ద పోలీసుల ఆఫీసర్ల కింద, కలెక్టర్ల కింద పెద్ద పొజిషన్ లో ఉంచడానికి ఈ గురువులే కారణం. వీళ్ళు మరింతగా వృద్ధి చెందాలని చెప్పేసి మేము వాళ్ళ కృతజ్ఞత తీర్చుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న అవకాశాలు మాకు కలిగినందుకు మేము వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాం. అయితే ఎస్పెషల్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు టీచర్స్ పైన ఇంత జాలి, ఆదరణ, లేకపోతే ఇంకోటి ఏదైనా అనుకోవచ్చు. ఇవాళ స్పెషల్లీ వాళ్ళకి డ్రెస్సులు కానీ చీరలు కానీ పంపిణీ చేయడం, మొన్న వితంతు మహిళలకు కూడా ఇవ్వడం ఎందుకని అంటే ఇప్పుడు ఆయనకు గురుభక్తి ఎక్కువ అని చెప్పుకోవాలి. అంతకుముందు జనసేన ఆవిర్భావ దినోత్సవం అప్పుడు అనుకుంటాను వాళ్ళ సార్ ఒక ఆయన వచ్చి, ఆయన 8th క్లాస్లో చదువుకున్నప్పుడు ఆయన ఆ సభకు వచ్చాడు. అసలు నేను కలుద్దామని చెప్పేసి వచ్చాను, పవన్ కళ్యాణ్ ఎలా చదువుకున్నాడు ఏంటి అసలు, ఆయన గురించి చాలా వివరంగా ఆ రోజు చెప్పారు. మన ప్రైమ్ లైన్లో మనం చాలాసార్లు దాన్ని టెలికాస్ట్ చేయించారు అండ్ చూశారు కూడా. మనం చాలాసార్లు ప్లే చేసాము ఆ స్టోరీని కూడా. బాగా చెప్పారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఆయనకున్న గురుభక్తిని ఈ విధంగా చాటుకున్నారు అనుకోవాలా? డెఫినెట్ గా అండి. పవన్ కళ్యాణ్ గారికి అంటే మీరు జాలి దయ అన్నారు కదా, అలాంటి వాటిలో వాడకూడదు మనం. ఎందుకంటే గురువుల పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది గురుభక్తి, గౌరవం, భక్తి. ఆయన ఏంటంటే ప్రతి వర్గాన్ని ఆయన హక్కులు చేర్చుకుందామని అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. అదే విధంగా గురువుల విషయంలో, ఉపాధ్యాయుల విషయంలో ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి, ఎందుకంటే మన దేశ గతిని మార్చగలిగే శక్తి గురువులకు ఉందని చెప్పేసి చాలా గట్టిగా నమ్మే సిద్ధాంతంలో మన పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా నమ్ముతారు. ఈ గురువుల్ని మనం పూజించుకోగలిగితే, గౌరవించుకోగలిగితే మన రాబోయే భవిష్యత్తు భావితరాలకి మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము. డెఫినెట్ గా ఇండియా విల్ బికమ్ నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. అది మొదటి స్థానానికి రావడానికి ముఖ్యమైన ఆయుధం మాత్రం ఈ టీచర్స్ అనే మాత్రం గట్టిగా చెప్పగలను. అదే సతీష్ గారు, మీరు చేసే ఈ సేవల వల్ల అంటే ఏంటి, ఇప్పుడు టీచర్స్లో ఒక నాణ్యతను పెంపొందించడానికి బాగా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్, అంతేనా? డెఫినెట్ గా అండి. అంటే ఎంకరేజ్మెంట్ కాదు, ఏంటంటే గురువు సపోజ్ తన దగ్గర చదువుకునే స్టూడెంట్ ఒక కలెక్టర్ కింద అయ్యి అతను తిరిగి వచ్చి కాళ్ళకి నమస్కారం పెడితే అతను ఒక తండ్రి లాగా అతను హృదయం ఉప్పొంగుతుంది. అదే విధంగా వాళ్ళకి కోరుకునేది చిన్న గౌరవం అంతే తప్ప ఎటువంటి మన బెనిఫిట్లు కానీ
ఇది అంటే కానీ వారి కోరుకోరు. చిన్న సేవల్లో ఒక సపోర్ట్. నాణ్యతని పెంపొందిస్తుంది కానీ నిస్తేజాన్ని పెంచుతుంది అని ఏమైనా భావించాలా? మరింతగా నిస్తేజాన్ని పెంచుతుంది అనుకోవాలా? డెఫినెట్ గా ఉత్సాహం అయితే గురువుల్లో పెంచుతుందంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడంలోనే. ఇవాళ నిన్న నేను ప్రత్యక్షంగా చూసాను ఉపాధ్యాయులు కళ్ళల్లో ఆనందం, కానీ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఇదిగో నాకు కళ్యాణ్ గారు ఈ చీర ఇచ్చారు, ఈ బట్టలు ఇచ్చారు అని చెప్పేసి చెప్పడం, కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఎంతో ఆనందంగా కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు బట్టలు ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం కదండి. అంటే అంత ఆనందంగా చెప్పుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏదో గొప్పగా ఏదో రాష్ట్రపతి అవార్డు వచ్చినంత హ్యాపీగా వాళ్ళ కళ్యాణ్ గారి దగ్గర అదే వాళ్ళ ఫ్యామిలీని చెప్పడం అనేది చాలా 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 ఆనందంగా ఉంది. డెఫినెట్ గా మరింత ఉత్సాహంగా, రెట్టింపు ఉత్సాహంతో వీళ్ళ పనిచేయడం ఖాయం. మన దేశ భవిష్యత్తును మార్చడం ఖాయం. ఓకే. పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత నేను ఫస్ట్ మిమ్మల్ని అదే అడిగాను. టీచర్స్ ఏంటి, వాళ్ళ స్పందన ఏంటి, వాళ్ళు మీతో ఏమైనా పంచుకున్నారా? మీరు ఆ నియోజకవర్గంలో ఎక్కడెక్కడైనా తిరిగి వాళ్ళ స్పందన ఏమైనా చూసారా? కలిగి తిరిగారేమైనా? నాకు ఫోన్లు కూడా వచ్చినాయండి. ఎస్పెషల్ గా మన జనసేనలో తిరిగే వాళ్ళు కూడా యాక్చువల్లీ ఏంటంటే ఇవి ఎంఈఓ ఆఫీసుల నుంచి ఈ చీరల పంపిణీ, బట్టల పంపిణీ చేయడం జరిగింది. అయితే మా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు ఇందులో పాల్గొనలేదు. కానీ మాకు వచ్చిన కాల్స్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, మేము ఎప్పుడు కూడా ఇంత ఆనందానికి భావోద్వేగానికి లోను కాలేదు అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం. అందులో కొంతమంది మా జనసేనకు సంబంధించిన ఉపాధ్యాయులు కూడా ఉండడం. వాళ్ళు కూడా ఫోన్ చేసి ఎస్పెషల్ గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక చీర నేను చెప్పకూడదు, నేను చెప్పొచ్చు నాకు తెలియదు, కానీ 3,000 నుంచి 5,000 రూపాయల వరకు ఉంటుందని. అదే బట్టలు సుమారు 2,500 పై మాట ఉంటుంది. అరవింద్ అని చెప్పేసి మంచి బ్రాండ్ ఏదో చేశారని చెప్పేసి వాళ్ళు చెప్పడం. పదే పదే పట్టు చీరలు అనమాట పదే పదే వాళ్ళు చెప్పడంతో నేను కూడా చాలా ఆనందానికి గురయ్యాను. డెఫినెట్ గా నాకు తెలుసున్న ఉపాధ్యాయులకు ఫోన్లు చేసి సార్ మీకు అందిందంటే ప్రతి ఒక్కరు కూడా నాకు అందిందండి ఎలాగా అని ఆనందం వ్యక్తం చేయడం చాలా బాగుంది. ఓకే. సతీష్ గారు, అసలు ఎందుకు మీకు ఈ ఆలోచన పుట్టింది? ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? లేదా డెఫినెట్ గా కళ్యాణ్ గారు అందరికి ఏదో చెయ్యాలి అనే ఆ హృదయం ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటుంది. ఆయన ఎక్కువ ఏంటంటే చాలా మంది అనుకుంటారు ఏం ఆలోచిస్తున్నారు అని, కానీ ఏదో ఒకటి చేయాలి సంఘానికి, ఏదో ఒక విధంగా ముందు తీసుకెళ్ళాలి. చిన్న అప్రిషియేషన్, అంటే ఇది చీర పంచడం, బట్టలు పంచడం కాదండి, ఇది ఒక చిన్న అప్రిషియేషన్ కింద మనం చూసుకుంటాం. వాళ్ళు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి వాళ్ళు చేసిన సాక్రిఫైస్. టీచర్స్ ఇప్పుడు చూడండి వాళ్ళ శాలరీలు ఎంత ఉంటాయి, కానీ ఏంటంటే వాళ్ళ స్టూడెంట్స్ కింద ఎస్పీలు, ఎస్ఐలు, జిల్లా కలెక్టర్లు వాళ్ళ సంపాదనలు ఎంత ఉంటాయి చూడండి. కానీ వాళ్ళ చిన్న సాక్రిఫైస్లు ఇలాంటి మనం ఏదో ఒక రూపంగా మనం ఒక కృతజ్ఞత తెలిపితే వాళ్ళు మరింత ఉత్సాహంగా అయితే పనిచేయడానికి అవకాశం కల్పిస్తుందని చెప్పేసి ఆయన ఏదో ఒక విధంగా అన్ని వర్గాల్ని, అన్ని కులాలని, అన్ని మతాలని టచ్ చేసే విధంగానే ఆయన కార్యాచరణ ఉంటుంది. నిజంగా రేపొద్దున్న ప్రతి ఒక్క హృదయంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారండి. అది ఈవెన్ పార్టీలకు అతీతంగా కూడా చెప్పచ్చు. ఆయన వెళ్లే విధానం అయితే తెలుగుదేశం అవని, టీడీపీ అవని, సారీ వైసీపీ అవని, బిఎస్పీ అవని, కమ్యూనికేషన్ అవని, పార్టీలకు అతీతం, కులాలకు అతీతం, మతాలకు అతీతం ఆయన వెళ్లే తీరు ఉంది చూసారా, నభూతో నా భవిష్యత్. అయితే ఒక మనిషికి, ఒక ఆడబిడ్డకి బట్టలు పెట్టడం అనేది ఒక గొప్ప మర్యాద అండ్ గొప్ప సంప్రదాయం మన దాంట్లో. ఇలాంటిది ఏపీ ప్రభుత్వం ఇక ముందైనా దీన్ని అధికారికంగా నిర్వహించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ నుంచి ప్రతి టీచర్స్ డేకో లేకపోతే ఇంకేదైనా అకేషన్ అప్పుడు, మన రాఖీ కూడా బట్టలు పెట్టారు, అలా అకేషన్స్ టైంలో ఇక మీదట ప్రభుత్వం కలిసి, కూటమి ప్రభుత్వం కలిసి, నాట్ ఓన్లీ జనసేన, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వం అందరూ కూడా కలిసి అధికారికంగా నిర్వహించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి ఆలోచన ఉందా? అది నేనైతే చెప్పలేను, కానీ పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉన్నంత వరకు ఆయన ఏదో మంచి పని చేయడానికి చూస్తారు. నిజంగా రేపొద్దున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక అయితే గనక డెఫినెట్లీ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు ముందుగా బడుగు బలహీన వర్గాలకి, అనాథ పిల్లలకి, తల్లిదండ్రులు లేని పిల్లలకి, ఇలాంటి వ్యక్తులందరికీ కూడా ఏదో ఒకటి చేయాలనే ఒక తాపత్రయం మాత్రం ఉంది. అది మాత్రం ఆయన్ని ఎంతో ముందుకైతే నడిపిస్తుంది. ఇలాంటివి ఇంతకంటే మంచివి
ఇప్పుడు చీరలు బట్టలు అనేది పక్కన పెడితే మొన్న ఆయన చేసిన ఆలోచన 25 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా అందరికీ అని. అలాంటి ఆలోచన చాలా పెద్ద ఆలోచన. అలాంటివి డెఫినెట్ గా కళ్యాణ్ గారు హయాంలో మొత్తం కంప్లీట్ గా జరుగుతుంది. ఆల్రెడీ అవి ఇంప్లిమెంటేషన్ దిశగా కూడా ముందుకెళ్తుందని తెలియవస్తుంది. రైట్. సతీష్ గారు మనతో పాటు కత్తుల వీర రాఘవ కుమార్ రిటైర్డ్ టీచర్ మనతో పాటు జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి వీర రాఘవ గారు. హ్యాపీ టీచర్స్ డే ముందుగా మీకు. హ్యాపీ టీచర్స్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్. వీర రాఘవ్ గారు, ఏంటి ఎవ్రీ ఇయర్ టీచర్స్ డేని అంతకు ముందు రిటైర్ అవ్వక ముందు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, ఏంటి అసలు అప్పట్లో మీ టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఎలా ఉండేవి ఒక్కసారి మాకు వివరిస్తారా, మాతో షేర్ చేసుకుంటారా? అంటే మా డిస్ట్రిక్ట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిన వాళ్ళు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో, అలాగే మండల్ లెవెల్లో బెస్ట్ టీచర్ అయిన వాళ్ళకి మండల్ లెవెల్లో అలాగా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉండేయండి. మేము మా స్కూళ్ళల్లో కూడా మా స్టాఫ్, నేను బీయింగ్ ఏ హెడ్ మాస్టర్ గా నేను మా స్టాఫ్ కి ఫెలిసిటేషన్ చేసేవాడు. సో ఆ రకంగా జరిగేది. అంటే ఫెలిసిటేషన్ అంటే ఏంటంటే ఒక గార్లెండ్, ఒక జస్ట్ షాలువా, ఒక ఫ్రూట్ ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం తన నియోజకవర్గం మొత్తం ఇవాళ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం నెవర్ హావ్ సీన్ అలాంటి చూడలేదండి అసలు ఎప్పుడు కూడా. చాలా గొప్ప. అంటే మీకేమైనా అనిపిస్తుందా రాఘవ గారు, అంటే నేను ఎందుకు లేను ఈ ప్రభుత్వ ఆయనలో టీచర్ గా ఉంటే బాగుండేది కదా? క్వైట్ ఆబ్వియస్. ఉంటే చాలా బాగుండేది అనుకున్నాను. ఎందుకంటే టీచర్స్ ని అంతగా గౌరవించడం కానీ అంతగా మర్యాద సత్కరించడం అనేది చాలా గొప్ప విషయం. అవునండి, అవును. ఎక్కడో కానీ అసలు ఇంత ఘనమైన ఇది దొరికేది కాదండి. ఇప్పుడు చాలా చేంజ్ టీచర్స్ మీద సమాజంలో ఉన్న ఒక రకమైనటువంటి దీన్ని తొలగించి టీచర్స్ అంటే అత్యున్నతమైనటువంటి వాళ్ళు, వాళ్ళ స్థాయి ఇది అని తెలియజేసే అంత బాగా ప్రస్తుతం ప్రభుత్వం చాలా బాగా చేస్తుందండి. టీచర్స్ కి ఆనర్ చేయడం అనేది చాలా బాగుంది. ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు మీరు? నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిటైర్డ్ అయ్యారు. ఓకే, మీరు రిటైర్డ్ అయిన తర్వాత అసలు ఎలా ఉండేది ఈ అప్లికేషన్ అంతా కూడా, ఈ సత్కార కార్యక్రమం అంతా కూడా మీకు ఎలా జరిగేది అసలు? మీకు మీతో పాటు మీ టీచర్స్ కి అంతకు ముందు ఈ సత్కార కార్యక్రమాలు ఎలా ఉండేవి? అంటే మామూలుగా టీచర్స్ అందరూ, నేను ఎప్పుడైతే మాత్రం వెళ్ళలేదు, ఎప్పుడు అవార్డు అనేది నాకు, నేను అంటే మేము అప్లై చేసుకుంటే ఆ అవార్డు వస్తుంది. నేను చెయ్యను లేదు ఎప్పుడు, నాకు అవార్డు రాలేదు. కాబట్టి నేను ఆ ప్రోగ్రామ్స్ కి వెళ్ళింది కూడా లేదు. అయితే అందరూ వాళ్ళు చెప్పడం, ప్రోగ్రామ్ కి ఎంతమంది అయితే ఉంటారో టీచర్స్ 100-200 మంది వాళ్ళ అక్కడ ఫెలిసిటేషన్ జరుగుతూ ఉంటుంది. టైం చాలా తక్కువ ఉండడం వలన చాలా హెక్టిక్ గా ఉండేది ఆ ప్రోగ్రామ్ అని విన్నాను. ఓకే రాఘవ్ గారు, ఆనాడు బతకలేక బడిపంతులు అయితే ఈనాడు బతక నేర్చిన బడిపంతులు అనే సామెత ఎందుకు వచ్చిందంటారు? ఒకసారి దాని గురించి వివరిస్తారా, మీరు టీచర్ కాబట్టి? అంటే ఆ రోజుల్లో టీచర్ గా అంటే టీచర్ కున్న గౌరవం ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా ఉంది. కానివ్వండి, ఆ రోజుల్లో జీతభత్యాలు వాళ్ళ కుటుంబ పోషణకే సరిపోయిన టైప్ లో ఉంటుండేవి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఆ స్థితిగతులు చాలా వరకు మారినాయి. సో అది బతక నేర్చిన బడి పంతులు అని చెప్పేసి అది ఆ డిఫరెన్స్ అదే ఇప్పటికి. రాఘవ్ గారు, ఇప్పుడున్న టీచర్స్ పరిస్థితులు ఏంటి అసలు? అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీచర్స్కి న్యాయం జరుగుతుంది, వాళ్ళకి కావాల్సిన రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి కావాల్సిన పెన్షన్స్ కానీ లేకపోతే డిఏలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు సక్రమంగా అందుతున్నాయి అని అనుకుంటున్నారా? మీరు రిటైర్ అయిన తర్వాత మీ పెన్షన్ కానీ మీ డిఏలు కానీ ఎటువంటి బకాయిలు ఏమీ లేవా? పెన్షన్ అయితే నాకు ఏ బకాయి లేదండి, వస్తుంది రెగ్యులర్ గా. లాస్ట్ శాలరీ నేను డ్రా చేసిన వెరీ నెక్స్ట్ మంత్ నుంచి ఐఎమ్ గెటింగ్ మై పెన్షన్. డిఏలు ఈజ్ ఎ పాలసీ మ్యాటర్, గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ డెసిషన్. అప్పుడు వస్తాయి. ఇంకా ఇంతవరకు అయితే
ఇంకా డిఏ కూడా అనౌన్స్ చేయలేదు. పెండింగ్ లో ఒక 3 డిఏ ఉన్నాయి, కొత్తగా ఒక డిఏ మ్మ్. టు అనౌన్స్. మ్మ్. ఓకే, అసలు మీరు అంతకు ముందు ఏమైనా సమస్యలు ఫేస్ చేశారా? దేని నిమిత్తం అండి? టీచర్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే అంతకుముందు గత ప్రభుత్వ హయాంలో టీచర్లు ఫేస్ రికగ్నైజేషన్ దగ్గర నుంచి కూడా చాలా సమస్యలు ఉన్నాయి, బదిలీల విషయంలో కూడా మేము చాలా సమస్యలు ఎదుర్కొన్నాము అనే కంప్లైంట్స్ ఉండే కదా. మీరు అలాంటి సమస్యలు ఏమైనా ఫేస్ చేశారా? పోనీ మీరు కానీ మీ టీచర్స్ కానీ ఇంకెవరైనా? చిన్న చిన్నదండి, పెద్దదేమి కాదు. ఓకే, కానీ ఇలాంటి సత్కార కార్యక్రమాలు మాత్రం ఏ ప్రభుత్వము చేయలేదు అనుకుంటా. ఐ థింక్ లేదు, ఇప్పటి వరకు అయితే మాత్రం నేను చూడలేదండి. నా ఎంటైర్ సర్వీస్ 35 years సర్వీస్ చేశానండి. ఇప్పుడు కూడా ఇట్లాంటి ఇది నేను చూడలేదు. ఓకే, సో ఇప్పుడున్న ప్రభుత్వ హయాంలో టీచర్స్ కి ఏం కావాలి అసలు? టీచర్స్ కి ఏం కావాలంటే ఫ్రీ టైం కావాలండి. వాళ్ళు టీచ్ చేయడానికి ఫుల్ టైం డెడికేట్ చేయగలగాలి. ఇప్పటికీ కూడా కొన్ని ఉన్న యాప్స్ వల్ల కానీ అది కానీ కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు టీచర్స్. స్ట్రగుల్ అవ్వకుండా పిల్లలకి పూర్తి టైం డెడికేట్ చేయగలిగే పరిస్థితి ఉంటే చాలా బాగుంటుంది. స్ట్రగుల్ అంటే ఏంటి? ఇప్పుడు ఓన్లీ ఒక మీరు గత ప్రభుత్వ హయాంలో ఫేస్ చేసిన ఫేస్ రికగ్నైజేషన్ మాత్రమేనా, లేకపోతే బదిలీల విషయంలో కూడా చాలా మంది ఇబ్బందులు పడ్డారు? అంటే ఆ ఊరు నుంచి ఊరికి ట్రాన్స్ఫర్ కాక అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి ఇప్పటికీ కూడా కొంతమంది టీచర్స్ ఇంకా ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. విజయవాడ నుంచి ఇంకో దగ్గరకో ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. సో అలాంటి సమస్యలు ఏమైనా ఆ ప్రభుత్వ హయాంలో మీ దృష్టికి వచ్చినప్పుడు మీరేమైనా పోరాటం చేశారా? అవి సాల్వ్ అయ్యాయా? సో ఇప్పుడున్న ప్రభుత్వ హయాంలో మీరు రిటైర్ అయినప్పటికీ కూడా మిగతా టీచర్ల విషయంలో మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? అదే నేను చెప్పాను, ఫుల్ టైం పిల్లల కోసమే డెడికేట్ చేయగలిగే పరిస్థితులు ఇప్పటికీ కూడా ఇంకా కొన్ని లేవండి. ఆ యాప్స్, మీటింగ్స్, ఆ వర్క్స్ అవి కొంచెం పిల్లలకి జస్టిస్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉన్నది అనిపిస్తుంది. మరి టీచింగ్ విధానంలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి కదా రాఘవ్ గారు. ఎందుకంటే మీరు చెప్పినప్పుడు చాక్ పీస్ బ్లాక్ బోర్డ్ వేరు, ఇప్పుడు విజన్ చూపిస్తూ ఆ చదువులు వేరు కదా. మరి ఇప్పుడు ఎలాంటి డెవలప్మెంట్స్ వచ్చాయి? టీచర్స్ కూడా అంతగా డెవలప్ చేసుకున్నారంటారా? చేసుకున్నారండి. చాలా మంది యంగ్ టీచర్స్ అందరూ కూడా కొత్తగా రిక్రూట్ అవుతున్నారు. దాదాపుగా గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. టెక్నికల్ గా బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఈ టెక్నాలజీని బాగా అందిపుచ్చుకున్న టీచర్స్ అందరూ కూడా వాటిని చాలా బాగా యూజ్ చేసుకుని చెప్తున్నారు. ఓకే, సతీష్ గారితో మనం ఒకసారి మాట్లాడదాము. సతీష్ గారు రిటైర్డ్ టీచర్ వీరరాఘవ్ కుమార్ గారు, ఆయన కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది, నేను ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక టీచర్గా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఆయన చెప్పిన కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. టీచర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, మరి అలాంటి సమస్యల నుంచి మీరు టీచర్స్ని ఇక మీదటైనా బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా? సో వాళ్ళకి అసలు ఏం సమస్యలు ఉన్నాయనేది ఆయన చాలా క్లియర్గా చెప్పారు. డెఫినెట్ గా మన కళ్యాణ్ గారు చాలా విషయాల మీద అవగాహన అయితే ఉందండి. మిగతా నాయకుల్లో అయితే కాదు. ఈయన ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ గా వెళ్తాడు. మనకేంటంటే ఆయన దగ్గర ప్రతి అంశం, మొన్న ఈ మధ్య కార్యకర్తల మీటింగ్ జరిగింది, అంటే మనకి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అన్నది చాలా అవగాహన ఉంది. అదే విధంగా టీచర్స్ అన్నా మిగతా ఉద్యోగస్తులు అన్నా సరే అలాంటి సమస్యలు కూడా ఆయన చాలా జాగ్రత్తగా, అంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది అధ్యయనం అయితే చేస్తున్నాడు. ఆయన దగ్గర ఉన్న టీములు కూడా చాలా గట్టిగా, వాళ్ళ పని ఏంటంటే టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, డాక్టర్స్ ఉన్నారు, ఏం చేస్తే బాగుంటుంది, లేదంటే మున్సిపల్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం ప్రతిదీ కూడా ఒక అనాలిసిస్, ఒక రిపోర్టు తెప్పించి పెట్టుకుంటారు. ఆయనకి అవకాశం కలిగినప్పుడు, అవకాశం కలగకపోయినా ఒక విధంగా ఏదో ఒక లాగా ఫండ్స్ గట్రా తీసుకుని వచ్చి వాళ్ళకి చేసే విధంగానే ఉంటుంది. ఇంకొక 2-3 years కనుక చూడగలిగితే మనం ఈ జర్నీ, ఇప్పుడు ఏంటంటే ఇది నార్మల్ ఏదో బట్టలు పంచడం అదంతా కూడా ఏంటంటే వాళ్ళకి గౌరవప్రదంగా ఇవ్వడమే, కానీ లాంగ్ టర్మ్ ఉపయోగాలు ఉండేలాగా
అతని పెన్షన్ స్కీమ్స్ కానీ మిగతా వాళ్ళకి పని వేళ్ళ కానీ మనం మెటీరియల్ విషయంలో కానీ మళ్ళీ సమూలంగా అయినట్టు విద్యా వ్యవస్థలో మార్పులు కానీ ఇప్పుడున్న సబ్జెక్ట్స్ కానీ దాంట్లో అవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే మన సబ్జెక్ట్ కొంచెం అవుట్డేటెడ్ గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. దానికి అనుసంధానంగా మనం ఏంటంటే ఇప్పుడున్న ఇప్పుడున్న పిల్లలు వాళ్ళు కరెక్ట్ గా ఎదిగే లోపల వాళ్ళ ప్రపంచంతో పోటీ పడాలి. మన విద్యా వ్యవస్థ కూడా ప్రపంచంతో పోటీ పడాలనే ఒక ఆలోచన అయితే మొన్న ఆయనతో మాట్లాడినప్పుడైతే తెలిసింది. చాలా మందికి చాలా క్లియర్ గా చెప్పారు. మనం ఇప్పుడున్న ప్రతి వ్యవస్థ కూడా ప్రపంచ స్థాయిలో ఉండాలి, ప్రపంచంతో పోటీ పడే విధంగానే ఉండాలి మన విద్యా వ్యవస్థ కూడా. ఇంకోటి వైద్యం కూడా ప్రపంచ స్థాయిలోనే ఉండాలి. మనకేంటి మెడికల్ టూరిజం కానీ ఇలాంటి విషయాలు కూడా చాలా మంచి అవగాహనతో కళ్యాణ్ గారు ఉన్నారు. మళ్ళీ ఆయన అయితే ప్రతి ఒక్క అంశం తీసుకుని వీళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగానే ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఓకే రాఘవ్ గారు, ఇప్పుడు టీచర్స్కి ఫ్రీడమ్ కావాలి అని అంటున్నారు కదా, అది ఎటువంటి ఫ్రీడమ్ అంటారు? అంటే పిల్లలకు బోధించే పాఠాల్లో ఫ్రీడమ్ కావాలా, లేకపోతే సమయం ఏమైనా ఎక్కువగా కోరుకుంటున్నారా, లేకపోతే మీకు కావాల్సిన సౌకర్యాలు ఏమీ లేవంటారు అక్కడ? సౌకర్యాలు లేకపోవడమే కదండి, సౌకర్యాలు అయితే అన్ని బాగున్నాయి. సమయం ఎక్స్ట్రా కూడా అవసరమైతే ఏమీ లేదు. అఫ్ కోర్స్ ఇప్పటికీ కూడా ఎక్స్ట్రా క్లాసులు అవి తీసుకుంటారు. మార్నింగ్ తీసుకున్నాడు వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ తోటి గవర్నమెంట్ స్టిపులేటెడ్ గా ఇలా తీసుకోవాలని చెప్పక ముందు నుంచి డెడికేటింగ్ గా చేసే టీచర్స్ ఉండేవారు. సో టైం ఎక్స్టెన్షన్ అని కాదండి, విదిన్ ద టైంలోనే కొంత పిల్లలకి స్పెండ్ చేయవలసిన టైంలో కూడా ఒక్కొక్కసారి ఏదో యాప్స్ లో అవి అప్లోడ్ చేయడం ఇట్లాంటివి గతంలో కంటే కొంచెం బెటర్ అనుకోండి ఇప్పుడు. కానీ అదే పిల్లలకే మొత్తం టైం అంతా కూడా 100% టైం వినియోగించేలా అయితే చాలా బాగుంటుంది. ఏమంటారు సతీష్ గారు, అలాంటి సౌకర్యాలు ఏమైనా నెక్స్ట్ మెరుగుపరిచే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్ గా అండి, అదే యాప్స్ పరంగా కదా, మెరుగుపరిచే అవకాశాలు అయితే కంప్లీట్ గా ఉంటుంది, అబ్సల్యూట్లీ ఉంటుంది. ఆయన తీసుకెళ్లే విధంగా కూడా ఉంటుంది. అదే అంటున్నాను కదా, ఇప్పుడు మన ఇప్పుడున్న విద్యా వ్యవస్థ సబ్జెక్ట్స్ కానీ ప్రపంచ స్థాయిలో అయితే లేవు అనేది మనం ఒప్పుకోవాలండి డెఫినెట్ గా. ఇప్పుడు రేపు పొద్దున్న ప్రపంచ స్థాయిలో పోటీ పడాలంటే అయితే డెఫినెట్ మన ప్రీవియస్ మన 90s నుంచి చూసుకుంటే చాలా మంది అమెరికాలో, ఇంగ్లాండ్ లోని, ఆస్ట్రేలియాలోని, విదేశాల్లో కూడా చాలా బాగా రాణించారు. ఎందుకంటే మనకున్న ఇంటెలిజెన్స్ చాలా ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువ అండి మన ఆంధ్ర కానీ ఇండియాలో కానీ. ఈయన చెప్పిన విధంగా చాలా కష్టపడవలసిన అవసరం అయితే ఉంది. మన ఎక్కువ అవర్స్ కూడా పనిచేయవలసిన అవసరం అయితే ఉంది. దీని మీద మాత్రం సమూలంగా అయితే మార్పులు అయితే తీసుకురావడం ఖాయం అయితే నేను చెప్పగలను. సతీష్ గారు, మరి ప్రైవేట్ టీచర్స్ కి కూడా మీరు చీరలు అవి పంపిణీ చేశారు కదా, మరి ప్రభుత్వ స్కూల్స్ టీచర్స్ కంటే ఓకే, ప్రైవేటు స్కూల్ టీచర్స్కి కూడా పంపించడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? దాని వెనక ఉన్న అర్థం ఏంటి? అంటే మీరు ఎటువంటి సందేశాన్ని ఇద్దాం అనుకుంటున్నారు, లేకపోతే దీని వెనక ఇంకేదైనా ఉద్దేశం ఉందా? ఎటువంటి ఉద్దేశం లేదు. ఆయన పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ ఉన్న ఉపాధ్యాయులు అదే అండి. ప్రాబ్లం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మేము కూడా ఒక్కొక్కసారి ఆయనతో కొట్లాడుతుంటాం. ఏంటంటే మీరు వైసీపీ నాయకులకి చేసేస్తుంటారు, టీడీపీ నాయకులు చేసేస్తుంటారు, మేము కార్యకర్తల కింద ఆయనతో కొన్ని విషయాల్లో విభేదిస్తుంటాం. ఆయనకు ఉన్నది ఏంటంటే లేయర్ ఉండదండి, విభేదాలు అంటే మన తారతమ్యం ఉండదు. ప్రైవేట్ అవని పబ్లిక్ అవని రెండు ఒకే విధంగా ఒకటే కాబట్టి అందరికీ పంపించారు. డెఫినెట్ గా అండి. ఆయనకి మేమేంటంటే అదే అన్నాను కదా, వైసీపీ వాళ్ళు కూడా పథకాలు వైసీపీ కొంతమంది కార్యకర్తలు ఉంటారు. అంటే డెఫినెట్ గా లబ్ధిదారుడికి కంపల్సరీ ప్రతి పథకం అందాలని, అదే విధంగా మన ప్రైవేటు ఉపాధ్యాయులైనా సరే ఏదైనా సరే గురువే, సో వాళ్ళందరికీ కూడా అందాలని చెప్పేసి ఆయన పంపించడం, తారతమ్యం లేకుండా చూడడం. ఇంకోటి ఏంటంటే మిగతా పార్టీలకు అతీతంగా కూడా పథకాలు కూడా ప్రజలకి నీడ్ఫుల్ పీపుల్ కి అందే విధంగా మాత్రం ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం. ఎటువంటి ఆయనకి లేయర్ ఉండదు, తారతమ్యాలు ఉండవు. అది ఓకే. రాఘవ్ గారు, ఇప్పుడు ప్రైవేట్ కానీ ప్రభుత్వ టీచర్స్ కి ఇలా గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటారు?
ఎంకరేజ్మెంట్ ఉంటదండి టీచర్స్ కి. Hmm. ఆ ఆ, అంటే మాకు ఒక గుర్తింపు దొరికింది సమాజంలో, Hmm. మమ్మల్ని కూడా ఆ ఆ, గౌరవిస్తున్నారు అని మరింత ఇనుమడించిన ఉత్సాహంతో వాళ్ళు పని చేయగలుగుతారండి డెఫినెట్ గా. Hmm. ఇంకా బాగా పనిచేస్తారంటారు. రైట్. సతీష్ గారు, ప్రైవేట్ స్కూళ్ళలో కూడా చాలా తక్కువ వేతనాలకే టీచర్స్ పనిచేస్తున్న రోజులు ఇవి. పాపం అంటే మనం ముందుగా అనుకున్నట్టు బతకలేక బడిపంతుల అన్న నానుడి కొంతమంది ప్రైవేట్ స్కూల్ టీచర్స్లో ఇంకా అది కనిపిస్తూనే ఉంది. మరేంటి వాళ్ళకు కూడా వాళ్ళ జీవితాల్లో కూడా మెరుగైన ఆనందాలు నింపే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో వాళ్ళని కూడా మంచి స్కూల్స్ తీసుకొని, లేకపోతే కొంచెం శాలరీస్ ఎక్కువ ఇచ్చి తీసుకుని వాళ్ళ జీవితాల్లో కూడా ఆనందాలు నింపే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? వాళ్ళపైన కాన్సన్ట్రేషన్ చేస్తారా? ఓన్లీ ప్రభుత్వ స్కూల్స్ వరకే మీరు పరిమితమా? ఆ, అది పూర్తిగా అయితే మనం ఏం చెప్పలేం, కానీ ప్రైవేట్ సంస్థలు ఏంటంటే మన చేతుల్లో వాళ్ళ ఇది మన చేతుల్లో ఉండదు, గవర్నమెంట్ చేతుల్లో ఉండదు. వాళ్ళకి సెపరేట్మైన సిస్టమ్ ఉంటుంది, సెపరేట్ ఇది ఉంటుంది. అయితే ఇవాళ కాంపిటీషన్ వరల్డ్ లో ప్రైవేట్ టీచర్స్, కొంతమంది స్కిల్ఫుల్ ప్రైవేట్ టీచర్స్ కూడా మంచి మంచి శాలరీలు వచ్చే అవకాశం అయితే ఉంది. గవర్నమెంట్ టీచర్ల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు పెద్ద 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 కార్పొరేట్ స్కూల్లో. అది డిపెండ్స్ ఆన్ దేర్ స్కిల్. కొన్ని స్కూల్స్ లేవు పాపం, అంటే అరకొరగా అదే చదువుకున్న వాళ్ళు అదే ఆ టీచర్స్ కి అది దానికి తగ్గట్టుగా సాలరీస్ వస్తాయి కదా. అదే అది ఒక ప్రాసెస్ అండి. అంటే వాళ్ళకి మనం ప్రతి దాంట్లోని వేలు పెట్టలేం, కానీ వాళ్ళకి ఏం ఉన్న స్టూడెంట్స్, వాళ్ళకున్న స్ట్రెంగ్త్, వాళ్ళకున్న రిసోర్సెస్ బట్టి వాళ్ళు ఏదో చేస్తారు. అయితే మీరు చెప్పిన వ్యాలిడ్ పాయింట్ ఒకటి ఉంది, మినిమం వేజెస్ ఉండాలి. మనం ప్రభుత్వం ఆ నిర్దేశించాలి. అది మాత్రం ఏదో ఒక టైంలో ప్రతి ప్రతి ఇండస్ట్రీలోని మినిమం వేజెస్ అనే కాన్సెప్ట్ మాత్రం తీసుకొచ్చి ఆ ఆ, ఇంత అయితే బాగుంటుంది, ఇది ఈ ఈ ఫీల్డ్ లో ఇంత అయితే బాగుంటుంది అనేది మాత్రం నిర్దేశించాలని చెప్పేసి మాత్రం మేము కోరుకుంటున్నాం. అది డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఒక్కసారి దీని మీద కొంచెం వర్కౌట్ చేసి ఒక ప్రపోజల్ కూడా పంపించడం అయితే జరుగుతుంది. ఆయన ముందుకు కూడా తీసుకుని వెళ్తారు. అయితే ఏంటంటే ఇప్పుడు స్కిల్ఫుల్, అంటే బాగా ఒక ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్ బాగా స్ట్రెంగ్త్ ఉంటే వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు కూడా అందే టీచర్స్ అవును. నేను చూస్తాను. అవును. డెఫినెట్ గా మన గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, అది హోమ్ డెఫినెట్ గా ట్యూషన్స్ చూద్దాం. తీసుకుంటున్నారు సతీష్ గారు. హోమ్ అవునండి. ట్యూషన్స్ 10,000 20,000 తీసుకుంటున్నారు జస్ట్ మ్యాథ్స్ ఫిజిక్స్ చెప్పడానికే. అదేలేండి రఘు గారు, అదేలేండి మనం అంత డిమాండ్ ప్రైవేట్ ఉంది కదా. సంస్థలో మనం నిజంగా వేలు పెట్టడానికి అవకాశం ఉండదు. Yes. డెఫినెట్ గా మన రికమెండేషన్స్ అయితే పంపించగలం అంతే. తప్పకుండా. రాఘవ్ గారు, అసలు ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్కున్న తేడా ఏంటంటారు? అంటే ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్ కూడా ప్రైవేట్కి ధీటుగానే వెళ్తున్నాయి, వాళ్ళకి తగ్గట్టుగానే టెక్నాలజీ పరంగా వీళ్ళు డెవలప్ అవుతున్నారు, వాళ్ళ స్కూళ్ళలో కూడా ప్రొజెక్టర్స్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇదంతా కూడా సేమ్ ప్రైవేట్ లాగే ఫాలో అవుతున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో జాయిన్ అవ్వడానికి పిల్లలు ఇంకా ఎందుకు, తల్లిదండ్రులు పిల్లలు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏంటి అక్కడ ఉన్న లోపం ఏంటి? అక్కడ ఏదో ఉంది, ఇక్కడ లేనిది ఏదో ఉంది అన్న భ్రమ తల్లిదండ్రుల్లో ఉండడం వలన వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఓకే పిల్లల్ని పంపించడం లాంటిది జరుగుతుంది. ఆన్ పార్ విత్ ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఇప్పుడు అన్ని మీరు అన్నట్టు ఫెసిలిటీస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అక్కడ ఇంకా ఏదో ఉంది అన్న మోజు తల్లిదండ్రులకి. అంటే ఎక్స్ట్రా క్లాసెస్ ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏంటంటే ఒక 8th 7th క్లాస్ నుంచి సబ్జెక్ట్తో పాటు ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి. ఒక ఐటీ అనో లేకపోతే ఇంకోటి ఏదనో ఒక కోర్స్ పెట్టి సపరేట్గా ఒక క్లాస్ పెడతారు. అది ప్రభుత్వ స్కూళ్ళల్లో లేదా? అందుకనేనా? మేబీ లేదు, అంటే అక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఏమీ ఉండదండి, ఏదో అట్రాక్షన్ కోసం అలా పెడతా ఉంటారు అంతే అండి. అలాంటి వాటికే అది ఏదో చాలా బాగా జరుగుతుంది కదా అన్నట్టు మొగ్గు చూపుతా ఉంటారు. కానీ నా దృష్టిలో అయితే మాత్రం ఇవాళ రోజున అక్కడికి ఇక్కడికి కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. టీచర్స్ గురించి ఏమైనా చెప్తారా రాఘవ్ గారు? ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్స్ లో ఉన్న తేడా? డెఫినెట్ గా అండి, ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్స్ అందరూ కూడా టెస్ట్లు పాస్ అయ్యి హైలీ క్వాలిఫైడ్ టీచింగ్ డిగ్రీ తోటి వచ్చిన వాళ్ళే తప్ప అన్ట్రైన్డ్ టీచర్స్ చాలా, అంటే ఒక్కొక్క మూమెంట్ లో ఇప్పుడు జాయిన్ చేస్తున్నారని వెంటనే టీచర్ ట్రైనింగ్ పంపించేస్తారు. అందరూ ట్రైన్డ్ టీచర్స్ ఉంటారండి ఇక్కడ. సో అక్కడ డెఫినెట్ గా చాలా మంది ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు.
నామకాహ కొద్దిమంది ట్రైనీ టీచర్స్ మాత్రమే ఉంటారంట. మ్మ్. మ్మ్. అయితే ఇప్పుడున్న ఈ రోజుల్లో ఇంకా ప్రభుత్వ స్కూళ్ళల్లో జాయిన్ అవ్వడానికో లేకపోతే వచ్చినప్పటికీ కూడా దాన్ని వదులుకోవడానికో ఎందుకు అలాంటి సాహసం చేస్తున్నారు టీచర్స్ ఎస్పెషల్లీ? ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ జాబ్ అనగానే ఒకప్పుడు Private- చాలా సంతోషించేవాళ్ళు. అంటే మీ కాలంలో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ రావడమే ఒక గొప్ప వరం అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పటికీ కూడా అంత దూరం వెళ్ళాలి, చాలా ట్రావెల్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే మనకు చాలా టైం పడుతుంది, అది కాని పని. సో అదే మన ప్రైవేట్ స్కూల్స్లో అయితే చాలా శాలరీస్ వస్తాయి, ఇదేదో ఈ డబ్బులు ఏదో అక్కడే సంపాదించుకోవచ్చు అన్న ధోరణి కూడా చాలా కనిపిస్తుంది కదా ఈ మధ్య. ఆ, అంటే కొంతమంది తన హోమ్ ప్లేస్ నుంచి మ్మ్. ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు, మ్మ్. ఎప్పటికీ కూడా ఇక్కడే వర్క్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు, "అరే, నాకు టాలెంట్ ఉంది, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు శాలరీ అది వస్తది, మ్మ్. సో నేను ఇక్కడే ఉండి మూవ్మెంట్ లేకుండా చక్కగా చేసుకోవచ్చు కదా" అనే దృష్టితో కొంతమంది అలా చేస్తూ ఉంటారు. మ్మ్. రాఘవ్ గారు, బట్టి చదువులు అనేవి మనం ప్రైవేట్ స్కూళ్ళల్లోనే చూస్తున్నాం. ఈ బట్టి చదువులు ఇప్పటికీ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నాయా? ఇప్పటికీ లేవండి. అంతకు ముందు మీరు చేసిన టైంలో ఉన్న ప్రభుత్వ స్కూల్స్కి తేడా ఏంటంటారు? అప్పటికి ఇప్పటికి ఎలాంటి చేంజెస్ వచ్చాయి? మా పిల్లలకి మ్మ్. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉంటుందండి. మ్మ్. వాళ్ళకి మీరు అన్నట్టు డెఫినెట్ గా బట్టి అనేది జస్ట్ కంటెంట్ వరకు మాత్రమే తెలుసు, బియాండ్ దట్ వాళ్ళకి ఏమీ తెలియదండి అసలు. అది మా పిల్లలకి అయితే ఏంటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఏ రకమైనటువంటి అదర్ యాక్టివిటీస్ ఉండవు. ఏవో ఏదో ఒక మీరు ఇందాక అన్నట్టుగాను ఏదో ఒక కంప్యూటర్ ఏదో నేర్పిస్తున్నామని ఇలాంటివి ఏవో చెప్తారు తప్ప, మా స్కూల్లో పిల్లలకి అయితే ఏంటంటే అన్ని విధాలుగాను ఒక డ్రిల్ మాస్టర్ ఉంటారు, ఆటలు పాటలు ఉంటాయి. వాళ్ళకి పిల్లలకి ఫ్రీ టైం అనేది ఉంటది. టూ మచ్ గా మేము పిల్లల్ని అరెస్ట్ చేసి చెప్పడం అనేది ఉండదు. మ్మ్. సో వాళ్ళు ఫ్రీగా ఏం కావాలంటే అది నేర్చుకుంటారు. మ్మ్. ఎంత డెప్త్ లోకి వెళ్ళాలని అనుకున్న పిల్లలందరూ కూడా వెళ్తారు. మా టీచర్స్ హెల్ప్ తీసుకుంటారు, ఓకే. వాళ్ళు సబ్జెక్ట్ డెవలప్మెంట్ చేసుకుంటారు, నాలెడ్జ్ని పెంచుకుంటారు. సో ఈ అవకాశం ఉంది. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది మా దగ్గర ఉంటుంది. మ్మ్. వాళ్ళకి మీరు అన్నట్టు ఓన్లీ బట్టి మ్మ్. అంతవరకు మార్కులు ఈజ్ నాట్ ద క్రైటీరియా, మార్క్స్ ఆర్ నాట్ ద క్రైటీరియా. మరి ఎందుకు టీచర్స్లో ఆ తేడా ఎందుకు? ఇప్పుడు టీచర్స్ అందరూ ఒకటే, అందరూ అదే చదువుకుంటారు, అదే బోధిస్తారు పిల్లలకి. మరి ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్న వాళ్ళ పిల్లలకి ఎందుకు బట్టి చదువులేదు, దాని మీద ఒక ఎక్స్ప్లెనేషన్ ఇద్దాము, ప్రజెంట్ చేద్దాము, అదే నేర్చుకుంటారు. మరి అదే టీచర్ ప్రైవేట్లో కూడా చెప్తున్నప్పుడు బట్టి చదువులు ఎందుకు అక్కడ ఉంటుంది? అక్కడ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతారా? లేకపోతే రిస్క్ ఎందుకులే అనుకుంటారా? అలా కాదు, మేనేజ్మెంట్ ఏం చెప్తే అది వాళ్ళు చెయ్యాలి అంతే. వాళ్ళకి కూడా మేబీ కొంతమంది టీచర్స్ కి ఇలా చెప్పాలి అలా చెప్పాలి అని ఉంటది, కానీ ఏం లేదు, మేనేజ్మెంట్ ఇలా చెప్పాలి అలా చెప్పాలి, దాన్ని షెడ్యూల్ ఫ్రేమ్ ఫిక్స్ చేసి ఉంచుతారు వాళ్ళకి. మ్మ్. సో మాకు అలాంటిది ఉండదు, మేము ఫ్రీగా పిల్లలకి పాఠం చెప్పుకోవచ్చు. మ్మ్. సో అది tag. మ్మ్. పాఠ్య పుస్తకాలు కానీ స్కూల్లో ఉన్న సౌకర్యాలు కానీ ఏ విధంగా ఉండేవి ప్రభుత్వ స్కూళ్ళల్లో ఒకప్పుడు ఇప్పుడు? సో ఒకప్పుడు మ్, అంటే నేను సర్వీస్ లో జాయిన్ అయిన కొత్తలో అయితే టెక్స్ట్ బుక్స్ మొదట్లో మ్మ్. పిల్లలు కొనుక్కోవాలి బయట. మ్మ్. కానీ కొంతకాలం నేను సర్వీస్ చేసిన తర్వాత మొదట్లో టెక్స్ట్ బుక్స్ ఇచ్చేవారండి. ఓకే. సో ఇప్పుడైతే ఏంటంటే టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు, నోట్ బుక్స్ ఇస్తున్నారు, యూనిఫామ్స్ ఇస్తున్నారు, మ్మ్. ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ దే ఆర్ గెటింగ్. మ్మ్. బెస్ట్ టీచర్స్ కూడా ఉన్నారు. రైట్, మీతో ఫైనల్ వర్డ్స్ మాట్లాడదాము. డిఎస్సి గురించి ఏమంటారు? మెగా డిఎస్సి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా డిఎస్సి చేపట్టింది అనుకోవాలా? అంటే ఉపాధ్యాయులు అనుకున్నవి జరిగాయి అనుకోవచ్చా? చాలా వరకు జరిగినట్టేనండి. మ్మ్. అదే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి అందరూ కూడా జాయిన్ అయితే అందరూ జాయిన్ అవుతే కొంతవరకు- రాఘవ గారు ఇప్పుడు పోస్టులు ఉన్నాయి కొన్ని, కానీ అక్కడ చూసుకుంటే ఉపాధ్యాయుల జనాభా చాలా ఎక్కువ ఉంది కదా, మరి వాళ్ళని ఎలా ఫుల్ఫిల్ చేయొచ్చు? ఇప్పుడు ఉన్న పోస్టులకే కదండి రిక్రూట్మెంట్ జరిగింది. ఇంకా తయారవుతూ ఉంటారు కదా, టీచర్ ట్రైనింగ్ అయిపోయి డిఎస్సికి course. ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. అవునండి.
ఓకే, అది మీరేమంటారు? సతీష్ గారు చెప్తారు. సతీష్ గారు ఏమంటారు? ఫైనల్ గా డిఎస్సి అయితే మెగా డిఎస్సి ప్రకటించారు. మరి వాళ్ళకి అనుకున్నంత మందికి ఉద్యోగాలు ఇప్పించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? రాని వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేట్ ఇస్తుందా ప్రభుత్వం? ఆ, మెగా డిఎస్సి విషయంలో గత ప్రభుత్వం అయితే చాలా దారుణంగా అయితే వ్యవహరించిందండి. అయితే ఇప్పటికైనా సరే కొంచెం కొన్ని విధాలుగా ఇప్పుడు మొన్న ఎస్జిటిలు మన అసిస్టెంట్లని వీళ్ళని తీయడం కూడా చాలా మేలు జరిగింది. అయితే ఏంటంటే ఇది డెఫినెట్ గా ప్రపోర్షన్ బట్టి ఉంటుంది. కొన్ని అంటే మన ఈ, ఆ, కొన్ని స్కూల్స్ చూసుకుంటే ప్రైమరీ స్కూల్స్ గట్టి చూసుకుంటే 2, 3 స్టూడెంట్స్ అండి ఆ విధంగా ఉన్నారు. దానికి ఏంటంటే మనం స్పెషల్ ఫోకస్ అయితే పెట్టాలి. ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ కంటే ముందుగా స్టూడెంట్స్ ని మన పాఠశాలకు తీసుకొచ్చే విధంగాను. అయితే ఏంటంటే దానికి కూడా మనం ఆల్టర్నేటివ్ వేస్ లో దీనికి ఫండింగ్ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఆటోమేటిక్ గా మనం టీచర్స్ ని కూడా రిక్రూట్ చేసుకోవచ్చు. మొన్న ఈ మధ్య కాలంలో ఒక స్కూల్లో చూసుకుంటే ఆ ముగ్గురు స్టూడెంట్స్ అంట. అందులో ఒక టీచర్ ఉన్నారు. అది ప్రైమరీ స్కూల్ అన్నమాట. ఆ విధంగా దీంట్లో కొంచెం సమూలంగా అయితే ప్రక్షాళన చేయవలసిన అవసరం అయితే ఉంది. మనం స్టూడెంట్స్ ని పెంచుకుంటే ఆటోమేటిక్ గా ఈ మెగా డిఎస్సి ఇలాంటి విషయాల్లో కూడా చాలా కొంతకి తీసుకెళ్ళచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు సతీష్ గారికి, అలాగే వీర రాఘవ కుమార్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ Thank you, రాఘవ Thank గారు, you. మీకు వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ టీచర్స్ డే. సో చూసారు కదా, టీచర్స్ డే సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో టీచర్స్కి కానుకగా చీరలు, డ్రెస్సులు పంపిణీ చేశారు. సో ఇదే విధానాన్ని, ఈ సంప్రదాయాన్ని ఇతర ఎమ్మెల్యేలు కూడా ఫాలో అవుతారా, కొనసాగిస్తారా లేదా నెక్స్ట్ టీచర్స్ డే వరకైనా మనం చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.